మాకంతా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టించిందని ఎట్లా మాట్లాడతాడండి? నాకు అర్థం కాక అడుగుతున్నా. బీసీలకు మద్దతు ప్రకటించడానికి వచ్చిండా? 9th షెడ్యూల్ లో ప్రకటించమంటే చేత కాదా? ఆ మాట ఎందుకు వస్తలేదు? ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? ప్రభుత్వం పెట్టించిందని ఎట్లా మాట్లాడతాడు? వీడికి వచ్చి సపోర్ట్ చేస్తామని బూర నర్సయ్య గౌడు ఈయన షెడ్యూల్ సపోర్ట్ చేస్తామని చెప్పాడు. ఇదంటే రేవంత్ రెడ్డి పెట్టిస్తాను మీటింగ్ అంటే బట్టలు పిచ్చి కొట్టిస్తాం కొడకపోలే ఏమనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? 9th షెడ్యూల్లో పెట్టి ఏమన్నా ఫస్ట్ ఇప్పుడు 9th షెడ్యూల్ ప్రకటించమంటే అది చేత కాదు. మద్దతు ప్రకటించేందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని నీరు కలుస్తేందుకు మాట్లాడతారని మాట్లాడుతున్నాం మేము. బీసీ సంఘాలన్నీ వచ్చినప్పుడు బీసీ నాయకుడు మాట్లాడాలి. రేవంత్ రెడ్డి మాట్లాడి ఈరోజు బీసీ మీటింగ్ బీసీ ధర్నా పెట్టడం జరిగిందో వాళ్ళు ఆహ్వానించడం రావడం జరిగింది. ప్రశాంతంగా నడుస్తుంది. మేమెంతో మాకెంతో 42% రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీసీలకు సంబంధించింది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అనేక అంశాలు ఉన్నాయి. అందులో సంబంధించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లై కోర్టు కట్టడం లేదుగా ఎందుకు అమలు చేయండి? అదేవిధంగా వైన్ షాపులో మైన్స్లో అన్నిట్లో 42% ఇస్తున్నారు, చేయలే కదా? అదేవిధంగా కుల వృత్తులకు పెద్దపీట వేసి కార్పొరేషన్ చేస్తామన్నారు, అమలు చేయలే కదా? అదేవిధంగా ఈరోజు బీసీ విద్యార్థులకు 100% ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, అమలు చేయలే కదా? బీసీ 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి చేయలే కదా? అమలు చేయలే కదా? మంత్రుల్లో 40% అమలు చేయలే కదా? ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అయితే ఈ మీటింగు స్పాన్సర్డ్ బై కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని కనిపిస్తుంది. ఎందుకంటే తట్టుకోలేకపోతుంది. 9th షెడ్యూల్కు 42%కు నేను ఇప్పటికే మద్దతు తెలపడం జరిగింది. మిగతా అంశాలు అడగటానికి వీళ్ళకి ఇష్టం లేదు. దీన్ని బట్టి ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ అధికార పార్టీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతుందో డైవర్షన్ పాలిటిక్స్ అందులో వీళ్ళు పవర్గా ఉన్నారు. ఇది స్పష్టమవుతుంది. అయితే మీరు మాట్లాడుతుండగా కొంచెం వ్యతిరేకత నినాదాలు వినిపించాయి మనకి మొత్తం. అదే కదా ఇదేమడి కాదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అన్ని అంశాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడగట్లేదు అంటారు. అంటే దీన్ని బట్టి ఏంటి? వాళ్ళకి ఇష్టం లేదంటే దాన్ని బట్టి ప్రస్తుతంగా స్పాన్సర్డ్ ఇక్కడ టెంటు, కుర్చీలు, మైకులు అన్నిటికీ రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇలా గ్రూపులుగా విడిపోవటం వల్ల, అంటే ఇలా ఎవరికి వాళ్ళు విడిగా చేసుకోవటం వల్ల అల్టిమేట్గా బీసీ నష్టపోయే అవకాశం ఉందంటారు. డెఫినెట్ కదా. ఇంకోటి నేను ఎప్పుడు చెప్తుంటా, బీసీ ముసుగులో ఇతర పార్టీలకు అమ్ముడు పోతే వాళ్ళు చాలా డేంజరస్.